ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక అమూల్యమైనటువంటి సంగతిని గురించి వినబోతున్నాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి, ప్రతి మనిషికి కూడా ఎంతో అవసరమైనది. ఎంత అవసరం అంటే జీవితంలో ఎంతో అవసరం. పాపమునకున్నటువంటి ప్రభావం ఎలాంటిది, నీతికున్నటువంటి ధైర్యం ఎలాంటిది, లేక బలహీనతకున్నటువంటి ప్రభావం ఎలాంటిది, లేక మనిషి భక్తి చేస్తున్న భక్తికి ఉన్నటువంటి శక్తి అలాంటిది మనం తెలుసుకోబోతున్నాం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుంటున్నాం. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవీయగా, ఉరియా రాజనగర్లో నుండి బయలువెళ్ళెను. అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించెను గాని ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజ నగర ద్వారమున పండుకొనెను. ఎలాంటి సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం? పాపం అనేది రాజును సైతము కూడా సైనికుని కంటే కిందికి దిగదాచింది. ఉరియాను రప్పించాల్సినంత అవసరత దావీదుకు లేదు. ఉరియానే ప్రత్యేకంగా రప్పించాల్సిన పని ఏమీ లేదు. అంటే పాపం అనేది ఎప్పుడైతే జరిగిందో తన హృదయంలో భయం అనేది ఏర్పడింది. ఒక క్రైస్తవుణ్ణి జయించేది, ఒక క్రైస్తవుణ్ణి భయపెట్టేది, ఒక క్రైస్తవుణ్ణి బలహీనపరిచేది ఏమిటంటే శరీరమే. ఏమిటి? శరీరమే. ఒక క్రైస్తవుణ్ణి పిరికివాణ్ణిగా చేసేది, ఒక క్రైస్తవుణ్ణి అనగా క్రీస్తు బిడ్డని ధైర్యం చెడిపోయేలాగా చేసేది, లేక దేవునికి దూరం చేసేది శరీరమే. దావీదు యొక్క శరీర సంబంధమైన వాంఛ ఆయన్ని బలహీనపరిచింది. ఆ బలహీనత ఆయన్ని సైనికుని కంటే దిగువ స్థాయికి దింపేసింది. శరీర సంబంధమైన ఒక బలహీనత మనిషిలో ప్రవేశించినప్పుడు, ఆ బలహీనత మనిషిని పట్టుకున్నప్పుడు అది ఆ వ్యక్తిలో క్రియ చేసి ఆ వ్యక్తిని తన స్థాయి నుండి ఏ స్థాయికైనా దింపివేయగలదు. ఏ స్థాయికైనా దింపివేయగలదు. అందుకనే దావీదు తన స్థాయి చూస్తే రాజు, రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి యోధుడు, దేవునితో సావాసం చేస్తున్నటువంటి దేవుని బిడ్డ. కానీ తన శరీరమును ఒకరోజు తాను అదుపు చేసుకోలేకపోయాను. తన శరీరమును తాను అదుపు చేసుకోనందున అతని స్థితి ఒక రోజున ఒక సైనికుడిని పిలుచుకొచ్చి తన రాజనగరంలో కూర్చుండబెట్టే స్థాయికి తీసుకొచ్చింది. ఒక సైనికుడిని యుద్ధంలో నుంచి వెనక్కి రప్పించాల్సినటువంటి పని ఒక రాజు చేసే పని కాదు. సైనికులు తగ్గుతారు. సైనికులకి ఇంకా సపోర్టుగా ఉండడానికి ఇంకా కొంతమందిని సిద్ధం చేసి ఒక్కొక్క భాగాన్ని అక్కడికి పంపాల్సిన బాధ్యత రాజుకుంది. కానీ సైన్యములో నుంచి యుద్ధంలో నుంచి ఒక సైనికుడిని వెనుక్కు పిలుచుకు రావాల్సినంత అగత్యత ఏమి ఏర్పడింది?
శరీర సంబంధమైనటువంటి పరిస్థితి, శరీర సంబంధమైనటువంటి వాంఛ మనిషిని ఎలా ఆలోచనకు గురి చేసిందో చూడండి. ఎలాంటి ఆలోచనకు గురి చేసిందో చూడండి. ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సినటువంటి సంగతి, ప్రతి మనిషి గ్రహించవలసినటువంటి సంగతి, మనిషికి శత్రువు మనం సాతానుడే అనుకుంటాం, కానీ మనిషికి శత్రువు ఒక యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఆత్మ సంబంధంగా భక్తి చేస్తున్నటువంటి వ్యక్తికి శత్రువు సాతానుడైనప్పటికీ సమీపముగా ఉండే శత్రువు ఎవరంటే మనిషి శరీరమే. ఏమిటి? మనిషి శరీరమే. ఆ మనిషి శరీరమే ఆ వ్యక్తిని అనేక కోణాల్లో ప్రయాణం చేసేలాగా చేస్తుంది. అనేక కోణాల్లో ఒక భక్తిని లక్ష్య పెట్టనదిగా, దేవుని లక్ష్య పెట్టనదిగా, దేవుని నియమమును లక్ష్య పెట్టనదిగా, వాక్యమును లక్ష్య పెట్టనదిగా, ప్రార్థన జీవితాన్ని లక్ష్య పెట్టనదిగా, భక్తిని లక్ష్య పెట్టనదిగా మనిషిని ప్రభావితం చేసేదే శరీరం. అందుకనే అపవాది ఆత్మ మీద దాడి చేయట్లేదు. అపవాది ఒక రోజున మోషే శరీరమును గుచ్చి ఇలా అడ్డగించడం ప్రారంభించాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గుచ్చి దూషించి తీర్పు తీర్చక తెగింపక. దేని గురించి సాతానుడు అతన్ని పట్టుకున్నాను? మోషే యొక్క ఆత్మ కాదు, మోషే యొక్క శరీరం. శరీరం అనేది, మోషే శరీరం అనేది మోషేని ఒక రకంగా బలహీన పచ్చేసింది. ఆ శరీరమనే ఆధారం చేసుకున్నాడు సాతానుడు. ఆ శరీరమనే ఒక ఆయుధముగా చేసుకున్నాడు. ఆ శరీరమనే నివాసంగా కూడా చేసుకున్నాడు. ఆ శరీరం నాది అంటున్నాడు. అంటే ప్రతి మనిషి శరీరాన్ని కూడా సాతానుడు ఏం చేయగలడు? ఆక్రమించుకొనగలడు. దేవునికి శత్రుత్వంగా మార్చేది ఆ వ్యక్తి యొక్క ఆయుధం ఏంటంటే, సాతానుడి యొక్క ఆయుధం మనిషి శరీరమే. ఏదో ఒక రకంగా ఒక వ్యభిచారం చేయించినా, ఒక తప్పు చేయించినా, లేకపోతే ఇంకొక రకంగా చేయించినా, తన శరీర సంబంధమైన పరిస్థితిని బట్టి దేవునికి వ్యతిరేకంగా మార్చేది ఏమిటంటే, సాతానుడు యొక్క నివాస స్థలంగా కోరుకుంది ఏంటంటే శరీరం. పరిశుద్ధాత్ముడు కోరుకుందేమో హృదయం అయితే, సాతానుడు కోరుకున్నది ఏమిటి? మనిషి యొక్క శరీరాన్ని కోరుకున్నాడు. అందుకని శరీర సంబంధమైన సాధకములు కొంచెం మట్టికే ప్రయోజనకరమని చెప్పి రాయించారు దేవుడు. శరీర సంబంధం, శరీర సంబంధమైనటువంటి సంతోషము కూడా చాలా తక్కువ అని చెప్పారు. ఒక్క పూట కూటి కొరకు తన దేశత్వపు హక్కులను అమ్మివేసుకున్న ఏసేవ వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. ఇప్పుడు దావీదు రాజై ఉన్నారు. ఒక పక్కన యుద్ధం జరుగుతుంది. ఆయన ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఆయనకి తెలుసు ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఉందని ఆయనకి తెలుసు. దేవుని సహాయము కావాలని అడిగేటువంటి ఆలోచన ఆయనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన చేసే పని ఏంటంటే, ఆయన అక్కడ శరీర సంబంధమైన పరిస్థితిని బట్టి బలహీనపరచబడ్డారు. ఎప్పుడైతే బలహీనపరచబడ్డారో ఆయన ఆలోచన ద్వారానే మారిపోయింది. ఆయన ఊహా ద్వారా మారిపోయింది. ఆయన యొక్క సంభాషణ మారిపోయింది. ఆయన యొక్క ప్రవర్తన కూడా మారిపోయింది. మనం అగ్నిని కళ్ళతో చూడగలము కానీ చేతితో ముట్టుకుని రుచి చూడలేము, లేకపోతే ఎలా ఉందని తాకలేము.
అగ్నిని మనము కళ్ళతో మాత్రమే చూడగలం, కానీ చేతితో ముట్టుకుని చూడటం మన వల్ల కాదు, కాలిపోతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటి ఆయన దావీదు విషయంలో ఎంత సులువుగా పక్కకు తప్పుకున్నారో చూడండి. మనిషిలో పాపము చేయాలనే కోరిక, మనిషిలో శరీరమును అపవిత్రపరచుకోవాలనే కోరిక, మనిషిలో శరీరాన్ని పాడు చేసుకోవాలనే కోరిక, మనిషిలో శరీరం ద్వారా ఏదో అభిలాష సంతోషమును పొందాలనేటువంటి ఆలోచన ఎప్పుడైతే మనిషిలో పోగొట్టుకోకుండా దాన్ని అలా ఏలనిచ్చుచున్నప్పుడు ఖచ్చితంగా సాతానుడు దాన్ని వశపరుచుకుంటాడు. ఎప్పుడైతే సాతానుడు వశపరుచుకున్నాడో ఇప్పుడు అప్పటికీ కూడా దేవుడు చెప్తారు, అబ్బాయి ఇది నీకు మంచిది కాదు. పరిశుద్ధాత్ముడు చెప్తారు, ఇది నీకు మంచిది కాదు దావీదు, ఇది నీకు మంచిది కాదు, నువ్వు అలా ఆలోచిస్తున్నావు, అది వద్దు, నీకు అలా కాదు, నీ శరీరమును అంతగా పాడు చేసుకునే అంత ఆలోచన నువ్వు చేయకూడదు, వద్దు, నీకు తెలీదు అని చెప్పి పరిశుద్ధాత్ముడు ఆయన్ని అనేక సార్లు హెచ్చరించి ఉండి ఉంటారు, అనేక సార్లు గ్రహింపు చేసి ఉంటారు. కానీ ఆయన మాత్రం ఆయనలో ఉన్న శరీర సంబంధమైన అభిలాషను, శరీరాన్ని సంతోషపరచుకోవాలనేటువంటి ఆ కోరిక, ఆ ఆలోచనను ఆయన పోగొట్టుకోవడానికి ఇష్టపడలా. ఒక వ్యక్తికి తన ఇష్టం లేకుండా ఒక తప్పు చేయడానికి ఇష్టపడతారా? తనకిష్టం లేకుండా ఒక వ్యక్తి వేరొక స్థలానికి వెళ్ళి నిలబడగలరా? తనకిష్టం లేకుండా ఒక వ్యక్తి చేత మనం ఒక పని చేయించగలమా? లేక ఒక వ్యక్తికి ఇష్టం లేని పని ఇంకొక వ్యక్తి చేయించగలరా? చేయించలేరు, ఎన్నడూ చేయించలేరు. తనకిష్టమైనప్పుడే ఎవరు చెప్పకపోయినా కానీ ఆ పని ఆ వ్యక్తి చేస్తారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? దీనికి కారణం ఏమిటి? సాతానుడు మానవుని యొక్క శరీరాన్ని కోరుకున్నాడు. ఆ శరీరమే వాడి యొక్క ఆయుధమై ఉన్నది. ఆ ఆయుధము ద్వారానే వాడు మనుషుల్ని ప్రభావితము చేస్తున్నాడు. ఆ శరీరమును ఆధారం చేసుకున్నాడు. ఆ శరీరమున మీదనే ఆ కామ వాంఛను పెట్టేశాడు. ఆ శరీరమున మీదనే లోక సంబంధమైనటువంటి ఇచ్చను పెట్టేశాడు. ఇక చెయ్యరాని కార్యములు చేయుటకు మనుషుల్ని వాడుకుంటూ ఉన్నాడు. అందుకని ఆత్మను సంపనేరక శరీరమును చంపేవాడికి మీరేం చేయొద్దు, భయపడద్దు. అంటే ఆత్మను ఏం చేయలేడు అపవాది, చంపలేడు. ఆత్మను సంపనేరక శరీరమునే పాడు చేస్తాడు. శరీరమే ఆయుధము వాడికి. ప్రతి మనిషిని శరీరాన్నే కోరుకుంటాడు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరినైనా సరే శరీరాన్ని కోరుకుంటాడు. ఆ శరీరమును కోరుకుని దాన్ని వాడికి నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంకా వాయ వరుసలు చూడనివ్వడం, వయసుతో నిమిత్తము లేకుండా ప్రవర్తింపజేస్తాడు. అసలు ఇక మనిషి జీవితంలో నేను ఇలా తప్పు చేస్తున్నాననే గ్రహింపు లేకుండా కళ్ళు మూయించేస్తాడు. అందుకనే తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలెను. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు ఎన్నడూ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోకుండా దావీదు తన జీవితంలో ఆయన ఇలా దిగజారిపోతానని అనుకోలేదు. నేను ఇలా చేస్తే ఇలా సైనికుని కంటే దిగు స్థాయికి దిగిపోతాను,
సైనికుని కంటే దిగువ స్థాయిలోకి ఒక దాసుడిని అయిపోతాను అనుకోలేదు ఆయన. అనుకోలేదు. అనుకుంటే అదే టైంలో భయపడేవారు. అలా అనుకోలేదు. ఏ పురుషుని యొక్క భార్యను ఆయన ఆశించారు, అదే పురుషుణ్ణి మరలా ఆయన నగరంకు ఎందుకు పిలిపించారు? ఆయన హృదయములో నుండి పరిశుద్ధాత్ముడు బయటికి వెళ్ళిపోయారు. దేవుణ్ణి పోగొట్టుకున్నారు ఆయన. ఎప్పుడైతే దేవుణ్ణి పోగొట్టుకున్నారో అప్పుడే ఆయన హృదయము భయంతో నిండిపోయింది. మనిషి తప్పు చేయి ముందు ఎంత ధైర్యంగా ఉంటారో, తప్పు చేసిన తర్వాత ఎంత పిరికి వాళ్ళు అయిపోతారో చెప్పడానికి వీలు లేదు. ఇప్పుడు దావీదు బహు పిరికి వారైపోయారు, పిరికి వ్యక్తి అయిపోయారు. ఇంకా ఆయన జీవితంలో ఇంకా ధైర్యం లేదు. ఆయన జీవితంలో ఇప్పుడు చేసే పని ఏంటంటే, తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవీయగా. ఏమిటి ఆశ్చర్యం! సైన్యములో నుంచి వెనుక్కు పిలుచుకొచ్చి కోటలోనికి రప్పించి శ్యామ సమాచారం అడిగినట్టు నటించి ఆయన నువ్వు ఇంటికి వెళ్ళి శ్రమ తీర్చుకో అంటే, తాను చేసినటువంటి తప్పైన విధానాన్ని ఈయన ద్వారా కప్పి పుచ్చుకోవడానికి చాలా ప్రయాస పడుతున్నారు. ఒక వ్యక్తి తప్పు చేయకముందు ఎంత ధైర్యంగా ఉంటారో, తప్పు చేసిన తర్వాత దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, దాన్ని మరొక రకంగా మార్చడానికి ఇక మనిషి ఎన్ని తంటాలు పడాలో అన్ని తంటాలు పడతారు. చూడండి, రాజు ఒక సైనికుడిని పిలిచి నువ్వు ఇంటికి వెళ్ళి శ్రమ తీర్చుకో అని చెప్పాల్సినంత అవసరం ఏమిచ్చింది? యుద్ధం జరుగుతుంది అక్కడ. ఇంటికి వెళ్ళి శ్రమ తీర్చుకోవడం ఏంటి? యుద్ధంలో ఎందుకు వచ్చావు నువ్వు అని అడగాల్సినటువంటి అలాంటి ఆధిపత్యము, అలాంటి అధికారము ఇప్పుడు దావీదులో లేదు. ఈ రోజున ఒక తండ్రిగా కుటుంబంలో ఉన్నప్పుడు, ఒక తల్లిగా కుటుంబంలో ఉన్నప్పుడు తప్పు చేయనంతసేపు సింహంలాగా ఉంటారు. తప్పు జరగనంతసేపు కూడా సింహంలాగా ఉంటారు. సింహం కంటే ధైర్యంగా ఉంటారు. కానీ ఒక వ్యక్తిలో ఎప్పుడైతే పొరపాటు జరిగిందో, పిరికే గుండె గల గువ్వలాగా మారిపోతారు. పిరికే గుండె గల గువ్వ అయిపోతారు. అప్పుడు తప్పును కప్పిపెట్టుకోవడానికి మనుషులు చాలా రకాలుగా ఆలోచిస్తారు. ఏం చేయాలి, దీన్ని ఎలా బయటికి పొక్కకుండా, బయటికి రాకుండా ఎలా దీన్ని కామప్ చేయాలి, లేకపోతే దాన్ని అలా అణిచిపెట్టాలి, ఎవరికి తెలియకుండా చేయాలి అని ప్రయాసపడుతూ ఉంటుంది ఈ మనిషి మనసు. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు మనల్ని ఏలనిచ్చినంత కాలము కూడా జయమే కానీ అపజయము లేదు. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడి అది నీకు మంచిది కాదు అని చెప్పి హెచ్చరించబడిన తర్వాత కూడా మరలా మనము అట్టి ఆలోచననే కొనసాగించుకుంటున్నట్టయితే పరిశుద్ధాత్ముడు ఒకవేళ మనల్ని విడిచి పెట్టవచ్చు. అంటే దేవుడే విడిచిపెట్టేస్తాడు. దేవుడే విడిచిపెట్టేస్తాడు. అందుకనే ప్రతి వ్యక్తి కూడా భక్తిలోకి అడుగు పెట్టిన తర్వాత మన శరీరమును అనుసరించి మనం నడిస్తే ఖచ్చితంగా సాతానుడు ఒడిలో నిద్రపోతున్న వారముగానే ఉంటాం. మన శరీర వాంఛలను అనుసరించి మనం గనక అడుగు వేస్తే ఇక మన జీవితము సాతానుడి యొక్క అడుగుజాడల్లో వేయటానికి ప్రయత్నము చేసినట్టే అవుతుంది.
దావీదు పవర్ఫుల్ కలిగినటువంటి అధికారం కలిగిన రాజు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునే రాజు, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికే రాజు. కానీ ఒక రోజున ఆయన శరీరమే ఆయన్ని పిరిగితనానికి గురి చేసింది. పిరిగితనానికి గురి చేసింది. ఆయన ఉరియా వర్తమానం అనగా ఉరియా భార్య బత్షెబ చెప్పిన వర్తమానాన్ని బట్టి ఆయనలో కంగారు వచ్చింది. బత్షెబ ఒక విషయం చెప్పారు, రాజా నేను ప్రస్తుతం నెలదప్పాను అన్నారు. ఇది దావీదు హృదయములో ఒక కలవరాన్ని పుట్టించింది. నువ్వు తప్పు చేయనంతకాలం, నువ్వు తప్పైన ఆలోచనను విడిచిపెట్టి నీతిని అనుసరించుతున్నంత కాలంలో నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎప్పుడైతే నువ్వు తప్పు చేయడానికి ఇష్టపడుతున్నావో, అది చిన్నదే కానీ అది పెద్దదే కానీ ఏదైనా ఒక తప్పు చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టినప్పుడు లేక నిన్ను విడిచిపెట్టినప్పుడు నువ్వు పెరిగి వ్యక్తి అయిపోతావు. అప్పుడు అంతెత్తునున్న వ్యక్తి కూడా ఇంత కిందికి ఏమైపోవాలి? దిగిపోవాలి. మనం క్రిస్మస్ తాత బొమ్మను చూస్తాం. గాలి మన కరెంటు స్విచ్ ఆఫ్ ఎప్పుడైతే చేశామో అంతెత్తునున్న బొమ్మ కూడా ఏమవుతుంది? నెమ్మదిగా కిందకి పడిపోవటం మనం చూస్తాం. మళ్ళీ ఆ స్విచ్ ఆన్ చేయగానే మళ్ళీ గాలి వచ్చి పైకి లేస్తుంది చూస్తాం. అది స్లోగా తగ్గిపోవచ్చేమో కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పిల్లలు రెప్పపాటులో బలహీనపరచబడ వచ్చును. కరెంట్ స్విచ్ అయినా సరే వేయటాన్ని లేచినప్పుడు లైట్ ఆరిపోవటం కూడా కొన్ని సెకండ్స్ తీసుకొచ్చాము. కానీ ఆత్మ సంబంధంగా భక్తి చేస్తున్నటువంటి ప్రతి దేవుని బిడ్డ ఎప్పుడైతే శరీర సంబంధమైన పరిస్థితుల్లో ఓడిపోయారో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు రెప్పపాటులో మనల్ని ఏం చేయొచ్చు? విడిచిపెట్టవచ్చు. అందుకనే దేవుని బిడ్డ దావీదు ఆయన జీవితంలో నేను ఒకరోజు ఉరియాని పిలుస్తాను, ఇలాగా శ్రమ తీర్చుకోమని చెప్తానని ఆయన ఎన్నడూ తలంచలా. కానీ ఆయన తలంచనది ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారో చూడండి. ఒక సైనికుడి దగ్గరకు వచ్చి ఆయన ఇంటికి వెళ్ళి శ్రమ తీర్చుకో అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? దావీదు దగ్గరికి సైనికుడు వెళ్ళే అధికారం లేదు. సైన్యాధిపతులు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళాలి. సైన్యాధిపతి వెళ్ళాల్సినటువంటి రాజయుండి సైన్యాధిపతి మాత్రమే వచ్చి యుద్ధ సమాచారం చెప్పి లేక యుద్ధమును గుచ్చినటువంటి వాతావరణం గురించి మాట్లాడాల్సిన సమయంలో ఒక సైనికుడిని పిలిచి మాట్లాడటం ఏమిటి? ఆయన యొక్క పరిస్థితి ఎంత కిందికి దిగిపోయిందో చూడండి. ఎంత కిందికి దిగిపోయిందో చూడండి. అందుకనే జీవితంలో అప్పుల పాలైనా ఇబ్బంది లేదు. మళ్ళీ తీర్చుకుంటారు, దేవుడు సహాయం చేస్తారు. ఏదైనా నష్టం వచ్చిన పర్లా తర్వాత దేవుడు దాన్ని పూడ్చారు. కానీ దేవుని విషయంలో గనక మనిషి తొట్టిల్లిపోతే గ్రేట్ లాస్. ఏమిటి? గ్రేట్ లాస్. తర్వాత మన అవమానమును నురుగు వెళ్ళగక్కుంటే అక్కడ జరిగేది ఏమీ లేదు, అసలు ఏమి లేదు. అందుకనే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక ఆయన కళ్ళు తాగటానికి వెళ్ళాడు. అతను క్రైస్తవుడు. కళ్ళు లోట చేత పట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థన చేస్తూ కూడా తప్పు చేయడానికి కూడా ఏం ఉపయోగించాడు?
ప్రార్థన ఉపయోగించాడు. వ్యభిచారం చేయడానికి కూడా ప్రార్థన ఉపయోగిస్తే, దొంగతనం చేయడానికి కూడా ప్రార్థన ఉపయోగిస్తే, ఒక పెన్ను, బాల్ పెన్ను రాయటానికి ఉపయోగపడుతుంది, కానీ ఒక చెక్కగా బెజ్జం వేయటానికి అది ఉపయోగపడదు. కాబట్టి చూడండి, దావీదు యొక్క జీవితంలో తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకోనమని ఉరియాకు సెలవీయగా ఉరియా రాజనగరంలో నుండి బయలు వెళ్ళారు, కానీ ఇంటికి పోలా. రాజసేవకులు ఎక్కడుంటారు అంటే, రాజుకు సెక్యూరిటీ సిబ్బంది ఎక్కడుంటారో ఆయన కూడా ఆ రాత్రి అంతా అక్కడే ఉండిపోయారు, అక్కడే ఉన్నారు. ఇది దావీదుకి ఇంకా తెలియలా. తర్వాత ఏమైందో చూడండి. అతను వెనుక అసలు ఏమిటిది? రాజు పలహారము ఎంత ఖరీదుగా ఉంటుంది, ఎంత శ్రేష్టమైనదిగా ఉంటుంది. ఒక సైనికుడికి రాజు పలహారం వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే నీ స్థాయి ఏమైపోయింది? ఏమైంది? తగ్గిపోయింది, కింద దిగిపోయింది. రాజు పలహారం ఎందుకు వెళ్ళింది? రాజు పలహారం ఎవరికి వెళ్తుంది? ఎవరికి వెళ్తుంది? సాధారణంగా ఎవరికి పోయేది కాదు. అది రాజ సంస్థానంలో ఎవరు ఉంటారో వాళ్ళకే. కానీ ఒక సైనికుడికి ఎందుకు వెళుతుంది అంటే నువ్వు ఏది చేయకూడదో, ఏది ఎవరికి పంపకూడదో వాళ్ళకి నువ్వు పంపించే స్థాయి వచ్చింది అంటే అక్కడ భక్తి యొక్క క్రమము దారి తప్పింది అని, భక్తి యొక్క క్రమం తప్పిపోయింది అని, అంటే భక్తిలో నడిచే విధానము దారి తప్పింది అని. పవర్ లేదు, అధికారంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు దావీదు ఉరియాకు దాసుడు. పలహారం పంపించేది ఎవరు? రాజుకి ఎవరైనా పలహారం పంపాలా? కానీ రాజే ఉరియాకు పంపిస్తున్నారంటే దాన్ని ఇప్పుడు దావీదు కంటే ఆధిపత్యం వహించింది ఎవరు? ఉరియా. నువ్వు ఎప్పుడైతే పాపం చేశావో అప్పుడే ఆ మనిషి దాసత్వములకు గురైపోతాడు. తాను ఎవరి విషయంలోనైతే పాపం చేశాడో దాని తరపున ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, వాళ్ళందరేమో ఇతని దృష్టిలో పాయస్ట్లో ఉన్నట్టు కనపడతారు, వాళ్ళ దృష్టిలో ఇతనేమో కిందికి దిగిపోయినట్టు కనపడతారు. ఇది జరుగుతున్నటువంటి సంగతి. అందుకనే తప్పు చేయడానికి నువ్వు భయపడే వ్యక్తివై ఉండాలా. ఏదైనా తప్పైనటువంటి విధానంలో నువ్వు వెళుతున్నప్పుడు ఒక్కసారి వెనుక తిరిగి ఆలోచించాలా. ఎందుకంటే ప్రతి విధమైన దౌష్యమునకు లోబట్టు కొంచెమే ఎడమాయను. ప్రతి విధమైన దౌష్యమునకు లోపట్టానికి కొంచెమే ఎడమైంది. ఇప్పుడు దావీదు ఒక సైనికునికి పలహారమే పంపించేశారు. ఎందుకింత తగ్గించుకున్నారు? ఎందుకు ఈ పరిస్థితి రాజు అయిన తర్వాత ఎప్పుడైనా జరిగిందా? రాజు అయిన తర్వాత ఎప్పుడైనా ఒక సైనికుడిని ఇంటికి పిలిపించుకోగలిగారా? రాజు అయిన తర్వాత ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఆయన జీవితంలో? ఎందుకు ఈరోజు కొత్త విధానం ఇక్కడ ఏర్పడింది? ఎందుకు అతనితో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? ఏదో లోపము, ఏదో పిరికితనము, ఏదో కలవరము, ఏదో లోపము ఆయన్ని ఏలుతూ ఉంది. అప్పుడు మాత్రం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఎందుకు మనుషులు ఇలాంటి పరిస్థితికి గురైపోయారు? మానవుని యొక్క శరీరమే అపవాది యొక్క కేంద్రమై ఉంది. ఆ శరీరంలో కూర్చున్నాడు. అందుకని భక్తులు అన్నారు, నేను దేనైనా నమ్ముతా కానీ ఈ శరీరాన్ని నేను నమ్మనన్నారు.
ఈ శరీరం మనల్ని మోసం చేస్తుందని చెప్పారు భక్తులు. ఈ శరీరమే మనకు శత్రువు అని చెప్పారు భక్తులు. ఈ శరీరమే మనల్ని దేవునికి విరోధంగా నడిచేలాగా సిద్ధము చేస్తుందని చెప్పారు. కాబట్టి పలహారం పంపారు. పంపితే చూసారా, ఆయన క్రమం ఎలా ఉంది? రాజు సెలవిస్తే వెళ్ళి పండుకోవాలి, కానీ వెళ్ళే మనసు ఆయనకి లేదు. అక్కడ ఆయన మనసులో అలాంటి అభిప్రాయమే లేదు. దావీదుకున్నటువంటి శరీర సంబంధమైన వాంఛ, ఇంటికి వచ్చాను కదా, ఊళ్ళోకి వచ్చాను కదా అని దావీదు నగరమును అనుకున్న తన ఇంటికి వెళ్ళడం పెద్ద దూరమేమీ కాదు. కానీ దావీదుకున్న శరీర వాంఛ ఉరియాకు లేదు. అప్పుడు దావీదు ఏం జరుగుతుంది? ఇంకా ఆయన హృదయాన్ని ఏం చేస్తుంది? అదే ఆలోచన కలవర పచ్చుచున్నది. ఒక వ్యక్తి ఒక తప్పు చేసినప్పుడు, ఒక వ్యక్తి ఒక తప్పైన ఆలోచన కలిగి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ఒక తప్పైన మార్గాల్లో ప్రయాణం చేసినప్పుడు అది ఆ వ్యక్తిని తరుముతూనే ఉంది, అది ఆ వ్యక్తిని భయపెడుతూనే ఉంది, అది ఆ వ్యక్తిని ఇబ్బంది పెడుతూనే ఉంది, అది ఆ వ్యక్తిని పిరికి వ్యక్తిగా చేస్తూనే ఉంది, అది ఆ వ్యక్తికి అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంది. ఎంత విచారం అది! చూసారా, మళ్ళీ ఇంటికి వెళ్ళి శ్రమ తెచ్చుకోమని ముందు ఒకసారి చెప్పారు. ఆయన ఉరియా పోలేదు. మళ్ళీ పలహారం పంపారు. ఆయనకి ఏం అర్థం కాల. ఏంటి ఎంత పలహారం పంపుతున్నారు? రాజసేవకులతో కూడా కలిసి ఏం చేయొచ్చు? నేను భోజనం చేయొచ్చు, లేకపోతే ఇంటికి వెళ్ళి ఏం చేయొచ్చు? భోజనం చేయొచ్చు. కానీ ఏంటో ఆయనకి అర్థం కాల. ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? అర్థం కాల. ఏంటో ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? రాజుకి నా పట్ల ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది? రాజు పలహారంలో, రాజు నగరంలో ఉన్న పలహారం నాకు ఆయనతో పంపారు. ఇంత ఆప్యాయత, ఇంత ప్రేమ నాకెందుకు వచ్చింది? ఇంత ప్రేమ నీ దగ్గర రావడం కాదు, నేను ప్రేమించడం కాదు, దాని వెనుక ఒక తప్పైనటువంటి పరిస్థితి నడుస్తుంది. దాని వెనుక ఒక తప్పైన పరిస్థితి నడుస్తుంది. చూసారా, ఎప్పుడైతే ఇలా జరుగుతుందో చూడండి, అప్పుడు మళ్ళీ ఉరియాని పిలిచి, ఉరియా తన ఇంటికి వెళ్ళకపోవడం లేదని దావీదు విన్నప్పుడు కలవరపడిపోయి, నువ్వు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఆయన రెస్ట్ని దావీదు ఆలోచించాల్సినంత అవసరత ఎందుకు వచ్చింది అంటే, ఆయన రక్తములో, ఆయన హృదయములో, ఆయన మైండ్లో అది ఆయన్ని ఈ తలడింప చేస్తుంది. దేవుని బిడ్డ, ఈ రోజున ఒక వ్యక్తిలో తప్పైనటువంటి అభిప్రాయముతో ధైర్యం చేసి ముందుకు వెళ్ళినప్పుడు అది ఆ వ్యక్తిని తలడింప చేస్తుంది. అందుకని భక్తిలోకి వచ్చినటువంటి మనం దేవుని వైపు చూచు విశ్వాసమును కత్తియు దాన్ని కొనసాగింపచేయు దేవుని వైపు చూచు భయభక్తులు కలిగి భక్తి చేయడం నేర్చుకోవాలి. చూసారా, అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అడుగగా ఉరియా చాలు. ఇప్పుడు నీతిమంతుడు ఎవరు? ఉరియా. దావీదు కంటే ఆధిపత్యం వహించిన నీతి ఈయన మాట్లాడుతున్నారు. ఈయన ఎలాంటి మెళకువ కలిగి మాట్లాడుతున్నారు? రాజా,
ఇశ్రాయేలు వారు, యూదా వారు గుడారములలో నివసించుంటే నేను ఇంటికి పోయి నా భార్యతో ఉండడం ఇది సమయమా? ఇశ్రాయేలు వారు, యూదా వారు ఆ యుద్ధంలో ఉండి, గుడారంలో ఉండి యుద్ధం చేయడానికి అక్కడ ఉంటే నేను ఇంటికి వెళ్ళి నా భార్యతో ఉండడం ఇదే సమయమా? ఎలాంటి నీతి గల మాట ఆయన నోట నుంచి వచ్చుచున్నది. ఒక రకంగా ఉరియా చేతిలో బాణం లేదు కానీ ఉరియా చేతిలో ఒక బలమైన బాణం వేసి దావీదును ఒక దెబ్బ ఏం చేసినట్టు కొట్టినంత పని జరుగుతుంది. కొన్నిసార్లు నువ్వు తప్పు చేసినప్పుడు, కొన్నిసార్లు నువ్వు తప్పైన ఆలోచనతో ప్రయాణం చేస్తున్నప్పుడు, నీ శరీర సంబంధమైన ఇచ్ఛను, శరీర సంబంధమైనటువంటి ఆశను నెరవేర్చుకోవడానికి ప్రయాణం చేస్తున్నప్పుడు, అపవాది నిన్ను నడిపించుచున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరి ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. దొంగలు కూడా ఊరి బయట ఎక్కడో ఉన్నటువంటి ఒక దైవ సంబంధమైన అనబడినటువంటి వాటి దగ్గరికి పోయి, నాకు ఈరోజు మంచి ఇల్లు, వెండి బంగారములు డబ్బున్న ఇల్లు కనుక దోసుకుంటే నీకు కూడా ఏమిస్తాను, బలి మొక్కుబడి ఇస్తాను, చేసుకుంటానని మొక్కుకుని వస్తాడంట. ఎవరు? దొంగ. అంటే తాను దొంగతనం చేయడానికి కూడా ఏం అవసరం అనుకున్నాడు? ఒక దైవం అనేది అవసరం అనుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆశ్చర్యకరమైన సత్యం ఏమిటి అంటే, నువ్వు ప్రయాణం చేసి అలిసి వచ్చేది కదా, ఎందుకింత బాధ్యత? ఎందుకింత బాధ్యత తీసుకుంటున్నారు? అసలు ఇంత ఆలోచించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నలిగిపోతుంది లోపల, మరిగిపోతుంది లోపల, మనస్సు కలత చెందిపోతుంది లోపల. ఈ పరిస్థితి ఏదో తన కొంప ముంచుకుపోయేంత పని చేసేలాగుంది. 300 మంది ముందోళ్లను, ఫిలిష్తీయుల ముందోళ్లను కోసుకొచ్చిన ధైర్యం గల దావీదు, గొలియాతును చంపడానికి సిద్ధపడినటువంటి దావీదు, అనేక యుద్ధాలలో యోధాను యోధుడుగా కుడియడముల యుద్ధం చేసి జయము పొందినటువంటి దావీదు, ఒక యుద్ధ శూరుడుగా పరాక్రమము కలిగినటువంటి వాడుగా ఉండినటువంటి దావీదు తన శరీర సంబంధమైనటువంటి ఒక బలహీనత ఆయన్ని, పట్టణాలు జయించిన ఆయన్ని, సైన్యాన్ని జయించిన ఆయన్ని, గొలియాతును జయించిన ఆయన్ని, అనేక జనసమూహములను కత్తివాత హతము చేసి విజయ వీరుడిగా నిలబడినటువంటి ఆయన్ని, శరీర సంబంధమైన చిన్న బలహీనత ఆయన్ని ఒక సాధారణమైన సైనికుడు కంటే కింద స్థాయికి తీసుకుపోయింది. దీనికి కారణం ఏంటి? ఒకవేళ ఆయనకి కోటలో అప్పటికే 4 భార్యలు ఆయనకి ఉన్నారు. లేరు కాబట్టి ఇలాంటి పని చేశారు అనేది కాదు. అక్కడ లేరు కాబట్టి చేయాలనేది కూడా దేవుని చిత్తమో కాదు. ఒక లేరు కాబట్టి చేశారు అనటానికి కూడా లేదు. శరీరమును ఆధారం చేసుకున్నాడు అపవాది, బలహీనపరిచాడు. అందుకని ఆత్మచేత శరీర క్రియలను చంపవలసి ఉన్నది అన్నారు. మన ఆత్మచేత శరీర క్రియలను చంపాల. ఇప్పుడు దావీదు ఒక సైనికుడి యొక్క సుఖాన్ని,
రెస్ట్ అని జ్ఞాపకం చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన తెలీదా? ఎందుకు ఇలాంటి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారు? కిందికి దిగజారిపోయారు పాపం ఆయన. అంటే ఎందుకంటే ఒక పాపము ఒక భక్తి గలవానిని ఎలా లోపచ్చిందో, ఒక పాపము ఒక యుద్ధవీరుని ఎలా బలహీన పచ్చిందో, ఒక చిన్న పాపము ఒక వ్యక్తిని ఒక రాజ్యమనే జయించినటువంటి యోధానుయోధుడైన దావీదుని ఎలాంటి దిగువ స్థాయికి తీసుకుపోయిందో మనలో ప్రతి ఒక్కరం కూడా తెలుసుకోవాల్సిన సంగతి. ఎందుకింత విధేయత ఒక సైనికుడి విషయంలో ఆయన చూపిస్తున్నారు? ఎందుకింత ప్రేమను కుమ్మరిస్తున్నారు? ఎందుకింత బాధ్యతతో కూడిన సమాచారాన్ని ఆయన గురించి అడిగి తెలుసుకుంటున్నారు? ఎందుకింత బాధ్యతతో కూడిన రెస్ట్ కావాలి నీకు, ఇంటికి పొమ్మని చెప్పాల్సిన పరిస్థితి ఏంటి? అంతరంగంలో వేరొక ఆలోచన ఆయన్ని తరుముతూ ఉంది. దీనికి కారణం ఏమిటి? దేవునికి భయపడకుండా అలాంటి బలహీన పచ్చబడ్డావు. అది ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఆయన ఏమంటున్నారు? అసలు సైనికుడు అలా రాజుకి ఎదురు తిరిగి మాట్లాడాల్సినంత అవసరత ఉండదు అసలు. నీ దాసుడనైనా చూడండి అక్కడ ఏమంటున్నారు? 11 వచ్చిన ఉరియా మందసమును ఇశ్రాయేలు వారిని యోధా వారిని గుడారంలో నివసించుచుండగాను. ఎక్కడ? మందసమును ఇశ్రాయేలు వారును యోధా వారును గుడారములలో నివసించుచుండగా నా అధిపతియకు యోబాబును నుండగను. చూసారా ఎలాంటి బాధ్యతతో కూడిన మాట ఇది? ఎలాంటి బాధ్యతతో కూడిన హృదయం ఇది? ఎలాంటి భారముతో కూడిన హృదయం ఇది? ఎవరైనా పరిచర్య చేయటానికి వచ్చారనుకోండి, అయ్యో ఇంటికి ఎవరో బంధువులు వచ్చారంటున్నారు కదా, బ్రదర్ మీరు ఇంటికి వెళ్ళొచ్చు కదా, అయితే బ్రదర్ 100 బ్రదర్ వెళ్ళొస్తానంటారు. ఎందుకని? అదేంటి బ్రదర్, ఇప్పుడు ఆరాధన జరగాలి, ఇక్కడ పరిచర్య చేయాలా, ఇక్కడ అందరూ పరిచర్య చేస్తూ ఉంటే, ఇంతగా దేవుని మందిరంలో ఇలా చేస్తూ ఉంటే నేను ఇంటికి వెళ్ళి బంధువులకి లేకపోతే ఏదో పరిచర్య చేయాల్సిన అంత అవసరత ఏమిటి అని మనిషి ఏం చేయలేడు అనలేరు. ఏంటి సిస్టర్ మీరు డ్యూటీకి వెళ్ళదు, ఏంటి డ్యూటీ అంటారేంటి బ్రదర్? మన సావాసములో రిట్రీట్ జరుగుతుంటే ఆ రిట్రీట్ కోసం మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉండగా డ్యూటీ అంటారేంటి బ్రదర్? చూసారా, ఆత్మీయ మెట్టు కలిగినటువంటి వ్యక్తి ఎవరు ఇప్పుడు? ఉరియా. ఆత్మీయ మెట్టు లేకుండా రెస్ట్ తీసుకోమని చెప్తున్న వ్యక్తి ఎవరు? దావీదు. ఈయన ఏమంటున్నారు? మందసం అక్కడ ఉందా? యోధావారు అక్కడ ఉన్నారా? ఇశ్రాయేల్ వారు అందరూ గుడారంలో ఉన్నారా? నా అధిపతికు యోబాబు కూడా అక్కడ ఉన్నారా? ఇప్పుడు నేను భోజన పానము చేసి సంతోషించనా? ఏంటబ్బాయి నువ్వు క్లాస్ మానేసి వచ్చావు? ఏంటి అంకుల్ క్లాస్ అంటారు? ఇక్కడ పరిచర్య ఎంతగా మీరు చెప్పిన మాట ఏం మాకు ముఖ్యము. క్లాస్ అంటారండి, క్లాస్ పైన పర్వాలేదు, చెప్పగలమా? మీరు అందరు ఇక్కడ ఉంటే నా క్లాసులో ఎక్కడ కూర్చొని నేనేమి లెసన్ వినగలను, నేనే అక్కడ ఉండలేను అని చెప్పగలమా? చెప్పలే. మనం చెప్పలేము. ఎప్పుడు చెప్తున్నారు ఈయన? ఏమండి, మందసమును యోధావారు ఇశ్రాయేల్ వారు యోబాబును అందరూ అక్కడ గుడారాల్లో ఉండి అంతగా వాళ్ళు పోరాడుతుంటే నేను భోజనం చేయనా? ఆయన యొక్క మనస్సు రాజ్యము పట్ల జయమును కోరేదిగా, రాజ్యము పట్ల విజయమును కోరేదిగా
ఉంది. కానీ రమ్మన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళి హాయిగా కాళ్ళు ముడుచుకుని ఏం చేయలే, వండుకోలే. ఒక బాధ్యత అండి, ఒక బాధ్యత. ఆయన అంటున్నారు, భోజనము చేయుటకును నా భార్య యొద్ద నుండుటకును ఇంటికి పోదునా? భోజనం చేయడానికి, నా భార్య యొద్ద ఉండడానికి నేను ఇంటికి పోవాలా? ఎలాంటి ఖచ్చితమైన భక్తి వాతావరణమో! ఇలాంటి భక్తి మెట్టు మనలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. ఈయనకున్న భక్తి మెట్టు దావీదుకి లేదు. ఆయన అనుకోవాలి, ఇదే ఆలోచన దావీదు అనుకోవాలి. మందసమును, ఇశ్రాయేలు వారును, యోధావారును గుడారంలో ఉంటూ, సైన్యాధిపతి అయిన యోబాబు సైన్యంలో ఉంటూ ఉండగా, నేను ఇప్పుడు ఒక బత్షెబా అనే ఈ స్త్రీని చూసి ఇక్కడ నేను ఇలాంటి పని చేయడానికి ఇది సమయమా? ఇది సమయమా? దావీదు ఊహించాల్సినటువంటి అనుకోవాల్సిన మాట సైనికుడు అంటున్నారు. అంటే ఇక్కడ దావీదు యొక్క పాత్ర ఎవరికి ఇచ్చేశారు? అప్పుడే దేవుడు ఉరియాకు ఇచ్చేసింది. ఉరియా పాత్ర ఎవరు ధరించుకున్నారు? దావీదు ధరించుకున్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు చిన్న పొరపాటు చేసినప్పుడు పిల్లల ముందు తల్లిదండ్రులు ఏమవుతారు? పిల్లలు అవుతారు. పిల్లలే వాళ్ళకి ఏమవుతారు? తల్లిదండ్రులు అవుతారు. ఆ పిల్లల ముందు అబద్ధాలు ఆడినప్పుడు, ఆ పిల్లల ముందు మోసం చేస్తున్నట్టు కనబడినప్పుడు, ఆ పిల్లల ముందు రెండర్థాలు కలిగిన విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు, వాళ్ళకొక మాట వీళ్ళకొక మాట చెప్పి ఆ పిల్లల ముందు ప్రవర్తిస్తున్నప్పుడు, ఆ పిల్లల ముందు తల్లిదండ్రులుగా ఉండలేరు వాళ్ళు. ఆ పిల్లల ముందు వాళ్ళు పిల్లలైపోతారు. ఆ పిల్లలే వాళ్ళకి ఏమవుతారు? అధిపతులు అవుతారు. ఆ పిల్లల నిమిత్తం ఎప్పుడు భయపడాల్సిందే వాళ్ళు తల్లిదండ్రులు. నేను తండ్రిని రా, నేను తల్లిని నీకు అనే ఒక సామర్థ్యం కోల్పోయినటువంటి వారు అయిపోతారు. ఎందుకంటే నువ్వే పిల్లల ముందు అబద్ధం ఆడుతున్నావు, నువ్వే పిల్లల ముందు సత్య సంబంధమైనటువంటి వాతావరణం లేకుండా ప్రవర్తిస్తున్నావు, నువ్వే పిల్లల ముందు ఒక దైవ భయం లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తున్నప్పుడు అక్కడ మనుషులు పిల్లల స్థానానికేమో తల్లిదండ్రులు దిగిపోతారు, తల్లిదండ్రుల స్థానాన్నేమో పిల్లలు ఆక్రమిస్తారు. ఉరియా స్థానాన్ని ఏమో దావీదు ఆక్రమించారు, దావీదు స్థానాన్ని ఉరియా ఆక్రమించినట్టు ఉంది కదా ఇక్కడ. అవునా? అందుకని ప్రతి తప్పు వెనుక దాసత్వం ఉన్నదని మనం ఎన్నడూ మరిచి పోకూడదు. ప్రతి తప్పు వెనుక ఒక తప్పు నిన్ను దాసురాలుగా చేస్తుందని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఒక తప్పు చేసి మనుషులకు తెలియకుండా ఉండడం చాలా మనుషులు నటించవచ్చు, కానీ ఆ తప్పు నిన్ను దాసుడుగా చేస్తుంది, దాసురాలుగా చేస్తుంది. ఒక తప్పు నిన్ను ఖచ్చితంగా దాసుడుగా చేస్తుంది, దాసురాలుగా చేస్తుంది. అది ఎప్పుడు మర్చిపోకూడదు. చూసారా? అప్పుడు ఉరియా అంటున్నారు, నీ తోడు ఈయన ఏం చేయాలి? ఈయన ఏం చేయాలండి? ఇప్పుడు ఈయన ఏం చేయాలి? దావీదుకు ఆ మాట ఒక సవాలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి, సైన్యములో ఇలాంటి సైనికుడు కూడా ఉన్నాడా? నా రాజ్యము నిమిత్తము, నా దేశము నిమిత్తము శత్రు దేశముతో పోరాడగలిగినటువంటి వ్యక్తి అయ్యుండి తన భార్యను పక్కన పెట్టి, బన్నపానములను పక్కన పెట్టి, సుఖ సౌఖ్యములను పక్కన పెట్టి, శరీర సంబంధమైన కోరికలను పక్కన పెట్టి రాజ్యము కోసమే ప్రాణం పెట్టే సైనికుడు ఒక వ్యక్తి
ఉన్నారా? అయితే ఇతన్ని మనం ప్రమోషన్ ఇచ్చి ఒక ఉన్నతమైన స్థాయికి పంపాలి, ఒక శతాధిపతిగానో లేకపోతే ఇంకొక ఏదో అధిపతిగానో చేయాలనుకోవాల్సిన ఆలోచన దావీదుకు రావాల్సినది. కానీ దావీదుకి ఏమొచ్చింది? పాపముతో నిండిపోయినటువంటి దావీదు హృదయము, కలవరముతో నిండిపోయిన దావీదు హృదయము, చెడుతనముతో నిండిపోయినటువంటి దావీదు హృదయము, చెయ్యరాని పని చేసి అపిత్రపరచబడిన దావీదు హృదయము, బత్షెబా నుంచి వచ్చిన వార్త విని తలడిల్లిపోతున్న దావీదు హృదయము ఉరియాను మరణాన్ని కోరటానికి ఆయన మనసులో ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. ఉరియాను ఏం చేయాలి? చంపాలి. అంతకంటే ఆలోచన మరొకటి రాలా. దావీదు కంటే ఆధిపత్యం వహించినట్టుగా మాట్లాడుతున్న ఉరియాని నిష్కారణంగా ఉరియా చేతికి ఒక ఉత్తరం ఇచ్చి యోబాబుకి ఇమ్మని చెప్పినప్పుడు అందులో ఉరియాను చంపమని రాసిపెట్టి ఉంది. ఇంకొకళ్ళ చేతికి ఇవ్వాల, ఉరియా చేతికి ఇచ్చి ఆ ఉత్తరాన్ని ఏం చేశారు? 14 వచ్చిన ఉదయము దావీదు యుద్ధం మోపుగా జరుగుతుంట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యుద్ధ నుండి వెళ్ళిపోమని యోబాబునకు ఉత్తరం రాయించి ఉరియా చేత పంపించాను. సార్, మీరు ఉరియా భార్యని ఆశించారు. ఉరియా ఆ సంగతి తెలీదు. ఆయన ఎరుగకయే భారం కలిగి మాట్లాడుతున్నారు, బాధ్యత కలిగి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు మీకు కానీ మీ రాజ్యానికి కానీ మీ సైన్యానికి కానీ ఎవరికి నష్టం కలిగించే ఆలోచన అతని రక్తంలో లేదు. ఇప్పుడు మీరు అతని చేతికి ఏమిచ్చారు సార్? ఏమిచ్చారు? మరణ ఉత్తరము ఇచ్చారు కదా. మరణ ఉత్తరం ఇచ్చి అతని చేతికి ఇచ్చి పంపించారు. ఆయన భార్య ఆయనకి ఎంత ఇబ్బంది పడతారు? దానికి కారణము మీరు కదా, ఆయన కాదే. ఆయన భారం ఎలా ఉంది? మీ ఆలోచన ఎలా ఉంది? మీరేమో శరీర సంబంధమైనటువంటి దృక్పథములో, శరీర సంబంధమైన ఇచ్ఛతో కూడిన దృక్పథములో మీరు ఆలోచించి రాజ్యమును బట్టి, దేశమును బట్టి, సైన్యాధిపతిని బట్టి, మందసమును బట్టి, ఆయన యోధావారు ఇశ్రాయేలు సైనికులను బట్టి హృదయపూర్వకంగా భారముతో బాధ్యతతో మాట్లాడుతుంటే మీరేమో శరీర సంబంధమైన ఇచ్చను కలిగి శరీరమును తృప్తిపరచు నిమిత్తము పొరుగువాని భార్యను ఆశించినట్లు మీరు ధర్మశాస్త్రములో ఉన్న 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను ఏం చేశారు? మీరు ఇలా ప్రవర్తించారు కదా సార్. నీ పొరుగువాని భార్యనైనను, నీ పొరుగువాని ఎద్దునైనను, నీ పొరుగువాని గాడిదనైనా ఆశింపకూడదని ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. మరి ఆజ్ఞను మీరు మీరిపోయి భారము కలిగినటువంటి, ఒక బాధ్యత కలిగినటువంటి, నిండు ప్రేమ కలిగినటువంటి ఒక వ్యక్తిని మీరు మరణోత్తరం ఇచ్చి పంపిస్తున్నారు. అవును, ఎప్పుడైతే నువ్వు తప్పు చేశావో నీ ఆత్మీయ జీవితాన్ని చంపుకోవడానికి అదే ఒక మరణోత్తరం అవుతుంది. నువ్వు ఎప్పుడైతే తప్పు చేశావో, నువ్వు ఎప్పుడైతే పాపము చేశావో, నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తి విషయంలో మనసు పాడు చేసుకొని, శరీరాన్ని పాడు చేసుకొని, హృదయాన్ని పాడు చేసుకొని, ఒక వ్యక్తి విషయంలో ఎవరో ఒక విషయంలో నువ్వు హృదయాన్ని పాడు చేసుకొని శరీర సంబంధమైనటువంటి ఆలోచనతో నువ్వు ఎప్పుడైతే నింపబడ్డావో నీకు కూడా ఒక మరణ ఉత్తరం ఇవ్వబడుతుంది. సాతానుడు ఇస్తాడు. ఏంటంటే నీ ఆత్మను ఏం చేసుకో? చంపేసుకో. నీ ఆత్మను చంపేసుకో, నీ భక్తిని చంపేసుకో. ఇక నీ దగ్గర ఉన్నది అంతా అడికాయలు ముదురుకు నన్నెత్తరకు పూర్తికి ఏమైపో చంపేసుకో అని మరణోత్తరం ఇస్తాడు అపవాది. ఇక నువ్వు చచ్చిపో,
నీ ప్రేమను చంపేసుకో, బిడ్డల్ని ప్రేమించే ప్రేమను చంపేసుకో, దేవుడిని ప్రేమించే ప్రేమను చంపేసుకో, విశ్వాసమును చంపేసుకో, ఆప్యాయతను చంపేసుకో, భర్తను ప్రేమించే ప్రేమను చంపేసుకో, కుటుంబాన్ని ప్రేమించే ప్రేమను చంపేసుకో. కుటుంబం పట్ల, బిడ్డల పట్ల, భర్త పట్ల, భార్య పట్ల, సంఘం పట్ల, సేవకుల పట్ల, సేవకుల బిడ్డల పట్ల ఉండవలసిన భారాన్ని ఏం చేసుకో, చంపేసుకోమని నీకు ఒక మరణముత్తరం ఇస్తాడు. ఉత్తరం తీసుకెళ్ళి మధ్యలోకి తీసుకెళ్ళి ఆయన చింపి చదివారైనా, ఉరియామని చదివారా? ఒకసారి మా హెడ్ మాస్టర్ నాకు ఉత్తరం రాసిచ్చారు. విసనపేట అవతల సండ్రగూడెంలో ఆయన భార్య ఉంటారు, ఆయన రెండో భార్య. నాకు కొన్ని వస్తువులు ఇచ్చి పంపించి ఉత్తరం కూడా రాసి ఇచ్చి పంపించారు. నేను రవణకపేట దాటి అవతలకి వెళ్ళాక, ఒక వాగులోకి వెళ్ళాక సైకిల్ ఆపేసి ఉత్తరం తీసి చింపి చదివేశా. చదివితే అందులో ఇప్పుడు అనిల్ని బైబిల్ చదవమంటే ఎంతవరకు చదువుతున్నాడో నాకు కూడా అంతే అర్థమైంది. ఎంతసేపు చూసినా నాకు అందులో ఒక పదం కూడా అర్థం కాదు. అసలు అది ఏంటో నాకు తెలియలా. అసలు ఆ పదం ఏంటో, ఆ రాసిన ఉత్తరంలో ఏముందో. ఎందుకంటే మనదే చదువు, వర్షాకాలము చదువు, ఆసక్తి కలిగి ఏం రాశారో చూద్దామని తీసింది ఈ ప్రాణం. కానీ అందులో ఒక పదం కూడా, ఒక అక్షరం కూడా ఏమోలా అర్థం కాల. నా పంపించిన ఆయన హెడ్ మాస్టరు, రాసిన ఆయన హెడ్ మాస్టరు. నేనన్నాను, సార్ మరి ఈరోజు ఎగ్జామ్ కదా, మరి నన్నేం అక్కడ పంపిస్తున్నారు, మరి ఇలాగ ఏంటి అని చెప్పేసి అంటే, తెలుసు కదా మీకు ఏమంటారు, అరే పురుషోత్తరా ఎగ్జామ్ సంగతి నేను చూసుకుంటా కదా రెండు వేళ. ఏమండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ టైంలో రిషనపేట దగ్గరలో ఇసనపేటలో ఉన్నట్టున్నారు ఆవిడ, సండ్రగూడెం కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క ఈ ప్రపంచములో ప్రతి వ్యక్తిని దేవునికి శత్రువుగా చేసి నరకానికి సిద్ధం చేసేది ఏమిటి సాధనం అంటే, కుటుంబానికి, బిడ్డలకు, మనిషి భవిష్యత్తుకి ఇబ్బందులు కలిగించేది ఏమిటంటే, ఒకసారి మీ శరీరం వైపు చూపించండి. ఒక చేత్తో ఏంటండి ఇది? శరీరమే, మరొకటి కాదు, మరొకటి కాదు. అంతేకాదు, నీ ఆత్మ ఎంత నీతిగా ఉంటుందో, నీ ఆత్మ చెప్తుంది. ఆత్మేమో, మన ఆత్మేమో ఉరియాలాగా మాట్లాడుతుంది, మన శరీరమేమో ఏమైంది? దావీదు పాత్ర ధరించింది. ఆత్మ అంటుంది, ఏమండి పరలోకం ఉంది, దేవుడు ఉన్నారు, దేవుని రాజ్యం ఉన్నది, భక్తి ఉన్నది, పరిశుద్ధత ఉన్నది, నీతి ఉన్నది, ఇదేమిటి ఇలా చేయడానికి లేదు కదా, ఇప్పుడు సుఖాన్ని పెంచడం, ఇప్పుడు శరీర సంబంధమైన కార్యములు అవసరమా, భోజనం అవసరమా, ఇప్పుడు ఇది అంతా అవసరమా అని ఆత్మ లోపల ఘోషిస్తూ ఉంటుంది. కానీ శరీరం అంటుంది, అదేం కాదు, నువ్వు నోరు ముయ్యని. ఆ ఆత్మకి ఏ ఉత్తరం ఇచ్చింది? మరణముత్తరం ఇచ్చింది. ఉరియా ఏమో ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నట్టున్నారు, దావీదేమో శరీర సంబంధంగా మాట్లాడుతున్నారు. శరీరం ఏమంటుంది? శరీరం బలహీనపరచబడి ఆత్మను తొందర చేస్తుంది. శరీరము బలహీనపరచబడింది, ఆత్మను తొందర చేస్తుంది. ఉరియాని, ఆత్మకు సాదృశ్యంగా ఉన్న ఉరియాను తొందర చేస్తుంది దావీదు అనే శరీరము. చూశారా? ఇలాంటి పరిస్థితుల్లో ఉరియా మాట్లాడుతున్న మాట, నీ తోడు, నీ ప్రాణం తోడు, నీ తోడు, నీ ప్రాణం తోడు, నీ తోడు అని ప్రమాణం చేస్తున్నారంటే, నిబంధన చేస్తున్నారంటే, దావీదు హృదయంలో నుంచి ఏమి రావాలండి? ఆప్యాయత, ప్రేమ, మంచితనము బయటికి
రావాలా. కానీ ఆ సమయంలో ఆయన హృదయంలోంచి ఏమొచ్చిందో తెలుసా? ఆ, ఏమొచ్చింది? కఠినమైన నిర్ణయమే వచ్చింది. కొన్నిసార్లు మనం పాపిష్టి రోగము మనుషుల్ని శరీర సంబంధంగా బలహీనపరిచినప్పుడు మనుషుల్లో నుంచి వచ్చే కఠినమైన నిర్ణయాలు అవి చాలా భయంకరంగా ఉంటాయి. చాలా భయంకరంగా ఉంటాయి. అవి ఇబ్బంది పెట్టేవి గాను, కష్టపెట్టేవి గాను, బాధ పెట్టేవి గాను, దుఃఖమునకు గురి చేసేవి గాను, లేకపోతే బలహీనపరిచేవి గాను, నిందించేవి గాను, తృణీకరించేవి గాను, పారిపోయేవి గాను, లేకపోతే అసలు మనుషులు మాట వినని విధంగా సిద్ధమో చేసే విధంగాను మనుషులు తయారు చేస్తావి. అందుకని నీ తోడు, నీ ప్రాణం తోడు, నేను అలాగూ చేయబడను కానని దావీదుతో ఆయనను ఎలాంటి సాక్ష్యం చెప్పారు? ఉరియా, నేను అలాగూ చేయబడను కాను. ఎలాంటి పట్టుదల, ఎలాంటి ఖచ్చితనమో, నేను అలాగూ చేయబడను కాను. ఈ ఇంటిలో సమస్తము మీద నాకు అధికారం ఇచ్చారు పోతీఫెరు, కానీ మిమ్మల్ని తప్ప నేను అలాగూ చేయబడను కాను. ఈ ఇంటిలో నేను ఎక్కడైతే ఉన్నానో ఆ ఇంటిలో రూపాయి కనపడవచ్చు, ₹10 కనపడవచ్చు, పావలా కనపడవచ్చు, చిన్నది కనపడవచ్చు, పెద్దది కనపడవచ్చు, కానీ నేను కంటితో చూడటం తప్ప దాన్ని ముట్టడానికి నేను అలాగూ చేయబడను. ఇక కొనుంచుకోండి, తప్పు చేయడానికి ఆలోచించడం మంచిది కాదు. ఎప్పుడైనా